వివాదం. ప్రధానమంత్రిని అడిగిండు 5 అన్ని చేస్తేనే అయితదట ఫాయిదా. మనది తెలంగాణ వాదం, ఆంధ్రాలేమో కులవాదం. ఒక్క పొద్దులు జాగారాలు, అంతటా శివరాత్రి పూజలు. ఒడిసింది మహాకుంభమేళ, దానాలు చేసింది 64 కోట్లట. శ్రీశైలంలో చంద్రవ్వ, రాజకీయం రాజకీయమే, డెవలప్మెంటే ఉండాలబ్బా. ఏహే మీరెంత మీ లెక్కెంత అని మనకంటే పెద్ద పదవిలు ఉన్నోళ్ళను కేర్ చేయకుంటే ఏమైతుంది? ఏదన్నా తిప్పలు వస్తే చూడరు, అడిగింది ఇయ్యరు. ఆ మనిషి నచ్చినా నచ్చకున్నా ఆ పదవికి ఇలువ ఇయ్యాలి కదా. అంటే ఢిల్లీలో బీజేపీ గవర్నమెంటు, మన కాడ కాంగ్రెస్ గవర్నమెంటు, 2 పార్టీలు ఐషికి తైషి అంటాయి. అట్లాని కలవాల్సిన టైంలో కలవకుంటే ఇయ్యాల్సినే ఇయ్యరు కూడా. అందుకే ఇగో గీ మీటింగు. ముఖ్యమంత్రి అయినాక 3వ పారి ప్రధానమంత్రి మోడీ సార్ను కలిసిండు రేవంత్ రెడ్డి సారు. మర్యాదలు జరిగినాక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ఎట్లయింది, చిక్కబడ్డోళ్ళను బయటికి తెస్తానికి ఏం చేస్తుంది చెప్పిండట. మా హైదరాబాద్ లో కొత్త రూట్లలో మెట్రో రైలు పట్టాలు వరుస్తున్నాం, మీ సాయం కింద 4230 కోట్లు ఇవ్వాలి, మా మూసీ నదిని ముద్దుగా చేసుకుని గోదావరి నీళ్లు తెచ్చిపోస్తాం, దీనికి 20,000 కోట్లు కావాలి అని కాగితం ఇచ్చిండ్రు. త్రిబుల్ ఆర్ కు చెప్పిన పర్మిషన్లు ఇచ్చి పైసలు పంపాలని కోరి రీజనల్ రింగ్ రైల్వే లైన్ ముచ్చట పెట్టిండ్రు. ఐపీఎస్ ఆఫీసర్లు చాలతలేరు, ఇంకో 29 మంది కావాలని కోరిండ్రు ప్రధానమంత్రిని. అట్లనే తెలంగాణకు కావాల్సినవి అన్ని అడిగిండ్రట. గంట సేపు నడిచింది మరి మీటింగు. నేను చేయాల్సింది చేసినా, ఇక ఇవన్నీ తెలంగాణకు తేవాల్సిన జిమ్మెదారి మన సెంటర్ మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ సార్ల మీదనే ఉన్నదన్నాడు. కార్ల రేసింగ్, గొర్రెల స్కామ్ లో ఈడీ ఎంక్వైరీ నడుస్తుంది గానీ యాక్షన్ తీసుకుంటలేరు. అమెరికాలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావును పట్టుకురావాల్సింది సెంటర్ గవర్నమెంటే అనుకొచ్చిండు సీఎం సారు. సిబిఐ కేసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ను బీజేపీలో కలుపుకునే కార్యం నడుస్తుందన్నాడు. ఏ తిప్పలు పడైనా సరే ఎస్ఎల్బీసీని ఒడిపిస్తారట. మనకేమేం కావాలనో ఎన్నో మాటల సెంటర్ మంత్రులను కలిసి కాయిదాలు ఇచ్చొచ్చినా ఫాయిదా లేకుండే. ఇప్పుడు ఖుద్దు ప్రధానమంత్రి సార్నే కలిసిండు కాబట్టి ఏమిస్తారో ఎంత ఇస్తారో చూడాలిగా. మన కులం అయితే సాలబ్బా, అమలాపురంలున్నా, హైదరాబాద్లున్నా, అమెరికాలున్నా ఎమ్మటే అమ్ముకుంటారు. ఏమండి మనోళ్ళ హోటల్ ఎక్కడుందండి అని దేవులాడుకుంటా పోయి తింటారు. ఆఖరికి టీవీలు చూసుడు, పేపర్లు చదువుడుగినా కులాలను బట్టే కొందరు. మనోడు అనుకుంటే ఏం రాకున్నా ఏదో జాబ్ చూపిస్తారు, తలో చేసి దందా పెట్టిస్తారు కూడా. మన కాడ అంత సీన్ లేదు అని అంటుండ్రులే. వాజీవే జర్రంతా అటు ఇటుగా గాడ గిట్లనే ఉన్నాయట. మళ్ళా ఆంధ్ర అసెంబ్లీలో తెలంగాణలో గొప్పతనం సాటింపేసిండు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. మేము తెలంగాణోళ్ళమని మనం చెప్పుకుంటే మేము కమ్మోళ్ళము, మేము కాపోళ్ళము, మేము రెడ్డోళ్ళం అనే ఫీలింగ్ బగ్గుందట ఆంధ్రాలో. ఈడ సెంటిమెంట్ అందరిని కలుపుతుంటే ఆడ కులం అందరిని ఎడవాపుతుంది అనేది సారు మాట. మనకు గట్లున్నది కాబట్టి 3.5 కోట్ల మంది ఒక్కటై ఒట్లాన్యము మనకు రాష్ట్రం తెచ్చుకున్నాము. ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు భావన వస్తుంది. అవు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటారు గొప్పగా. అప్పట్లో తెలుగువారి ఆత్మగౌరవం సెంటిమెంట్ కొంత పనిచేసినా అటెంక మొత్తం కుల గౌరవమే ముఖ్యమయ్యింది. ఈడ 60 ఏళ్ల సంది రాష్ట్రం కోసం ఉద్యమాలు పోరాటాలు జరిగే వరకు కులాల కంటే తెలంగాణ సెంటిమెంటే గట్టి ఉందన్నట్టు. ఇది చూసి మా కాడ కులం లేదనుకుంటున్నారు గానీ ఈడ కూడా ఉంది బరాబరు. కాకుంటే మీ కాడ ఉన్నంత కాదు. సీఎం సీటు, మంచి మంచి పదవులు కొన్ని కులాలకే పోతాయి, అలా బలగం తక్కువ ఉన్నా. ఈ నడుమ చూస్తలేమా ఎంత రచ్చ అవుతుందో. తెలంగాణ కోసం ఒక్కటైనందుకు అన్నిటికాడ ఒకటే అనుకోకుండ్రి సారు. శివుడు, శంకరుడు, మహేశ్వరుడు, నీలకంఠుడు, బోలా శంకరుడు ఇట్లా 108 పేర్లట మహాదేవునికి. కడమదేవుళ్ళ లెక్క బంగారు నగలుండేయి, పట్టుబట్టలు కట్టుకోడు, పులితోలే కప్పుకుంటాడు, డమరుక నాదం చేస్తాడు, మీద చెంబెడ్ నీళ్లు పోసినా చాలు కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మిక.
ఉత్తప్పుడే ఎంతో కొలుస్తారు. ఇక శివరాత్రి పూట ఇంకెట్లుండాలి. ఎమ్లాడ రాజన్నకు కోడె మొక్కులు, కీసరగుట్ట రామలింగన్నకు కోటి మొక్కులు, కొమరల్లి మల్లన్నకు పాలాభిషేకాలు, చెరువుగట్టు రామలింగేశ్వరునికి రుద్రాభిషేకాలు, కాళేశ్వరం ముక్తేశ్వరునికి జలాభిషేకాలు, ఇట్లా శివయ్య గుళ్లకు శీతం వచ్చిండ్రు. ఆ పరమేశ్వరుడు కంఠంలో ఆలాహలం ఉండడం చేత వేడిగా ఉంటాడు కాబట్టి అభిషేక ప్రియుడు స్వామికి కరివేడు జలం మారేడు జలం ఒక్కసారి ఒక బిల్వాన్ని పెట్టితే కోటి జన్మ కృతం పాపం స్మరణేనమనిష్యతి, కోటి జన్మ పాపాలు నశించాయని ఎగిలివారక ముందే గంగల తానాలు చేసి దర్శనాలకు లైన్లు కట్టిండ్రు భక్తులు. సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు రాజన్నకు పట్టుబట్టలు పెట్టిండు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గుళ్ళకాడ పూజలు చేసిండ్రు ఎవ్వలి ఇలాకలాళ్ళు. మంచిర్యాల జిల్లా వేలాల గట్టు మల్లన్న జాతరలా మొక్కులు తీర్చుకుండు ఎమ్మెల్యే వివేక్ సారు. ఏ గుడి కాడ చూడు ఇంతింత పొడుగు లైన్లు. తుర్తిగా దర్శనం చేసుకొని ఒక్క పొద్దులున్నారు. ఇంట్లో పొయ్యి కూడా ముట్టి అయినటువంటి మన హిందూ పర్వదినం ఏదైనా ఉందంటే ఈ మహాశివరాత్రి. అభిషేకం చేసుకుంటే ఈ రోజు శివుడి దయ కరుణా కటాక్షాలు లభిస్తాయని ఏది కోరుకుంటే అది ఇస్తాడు దేవుడు. ఐలోని మల్లన్న కాడ పెద్దపట్నం దొక్కుతానికి పోటీలు పడ్డారు. ఎమ్లాడలా భక్తులు బగ్గొచ్చే వరకు గంటల కమానం క్యూ లైన్ల నిలబడుడే అయింది. ఆడాడ గేట్లు దుంకిండ్రు. కీసరగుట్టల దర్శనాల కాడ తిప్పలైందని గరమైండ్రు. టికెట్ తీసుకున్న దర్శనం అవ్వలేదు. దట్స్ వాట్ ద ప్రీవియస్ పర్సన్ స్పోక్ అబౌట్ ద మనీ. ఏ ఊరి గుడి కాడ చూసినా భజనలు, కీర్తనలు నడిచినాయి. రంగురంగుల లైట్లతోటి మంచిగా శృంగారిచ్చిండ్రు గుళ్ళను. రాత్రికి చాలా మంది జాగారం ఉంటాండ్రు. జాగారం చేయడం వల్ల తన కోరికలు తీరుతాయని. జాగారం ఏముండం గానీ మేము ఉపవాసం మాత్రం ఉంటాము. మనకన్నే కాదు దేశమంతా శివరాత్రి సంబురమే. కాశీకి శీతం వచ్చిండ్రు నాగసాధవులు. ఇట్లా గాలి మోటార్లకెళ్లి పువ్వులు జల్లిండ్రు. ప్రతి నెల శివరాత్రి వస్తది గాని 11 నెలల తర్వాత వచ్చేది మహాశివరాత్రి కాబట్టి ఇంత భక్తితోటి పూజలు చేస్తారన్నట్టు. జాతరంటే నేనంటది, పూజలంటే నేనే అంటది, బ్రహ్మోత్సవాల కాడికి నేనే అంటది. దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలంటే చాలు మొదలే ఉంటది మా చంద్రవ్వ. అసలే ఇయాల శివరాత్రి పండుగాయే. సీదా శ్రీశైలం మల్లన్న కాడికి పోయింది. శివభక్తులతోని ముచ్చట్లు, ఆటపాటలు, పండుగ సంబురం మొత్తం చెప్తుందట. చూద్దాం పండ్రి. దేవాలయం తరపున శంఖముత్తనం సంవత్సరానికి 4 బ్రహ్మోత్సవాలు ఉంటాయి. అన్ని బ్రహ్మోత్సవాలకు దేవస్థానం ఆహ్వానిస్తుంది. నల్గొండ జిల్లా దేవరకొండ కాడికి శ్రీశైల క్షేత్రంలో శివలింగం దర్శనం చేస్తే మోక్షం, కాశీలో సస్య మోక్షం, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం. ఒక అన్నళ్ళు వాళ్ళ ఏషాలు, వాళ్ళ కిరీటాలు, మీసాలు ఏకదమ్ ఉన్నాయి. బామ్మనే బాగానే జోరుగున్నారా అని వచ్చిన మైసూర్ కర్ణాటక వీరభద్రేశ్వర. తమ్ముడు నువ్వెక్కడికి బండనపల్లి నుండి వచ్చినాం మేడం. పాదయాత్ర. ఎంతమంది? 8 మంది వచ్చినాం మేడం. మొక్తాల్. ఎంతమంది వచ్చారు? 40 మంది వచ్చాం. విజయవాడ వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చుడేనా? పాదయాత్ర గద్వాల నుంచి. పాదయాత్ర గద్వాలకి ఎన్ని కిలోమీటర్లు పట్టింది తమ్మి? 250. 4 రోజులైంది స్వామి. యాత్ర చూసుకొని మహానంది, యాగంటి అవన్నీ యాత్రలు చూసుకొని వస్తున్నాం సార్. హైదరాబాద్ నుంచి నడకదారులు వచ్చినాం. ఎన్ని కిలోమీటర్లు నడిచినావు? మేము 230 కిలోమీటర్లు నడిచినాం. మాలలో దొరికే ఆనందం ఎప్పటికీ దొరకదు. ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు, మరి జన్మ దొరకదు. ఊగే 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 నల్లమాల అడవుల్లో ఊగే ఉయాల మన మామూలుగా డోలు కొట్టడానికి ఏళ్ళుంటే చాలు అనుకున్నా, కానీ ఏళ్లకు కట్టెపుల్లలను కూడా చుట్టుకొని డోలు కొట్టచ్చు అనేది ఈ పిల్లగాని చూస్తున్నా. ఓం నమ శివయ్య పిల్ల చిన్న ఓం నమ
బాగా ధ్యానం పెట్టి నేర్చుకో తమ్మి. మంచి కాలు ఉన్నది నీకు, అందరికి ఉండదు ఇసుంటి కాల. స్వామికి పంచామృతాలతోటి అభిషేకం నడుస్తుంది. 94 నుంచి శివమాల ధరించుతాం. పెద్ద పెద్ద గురుసు 94 నుంచి అంటే 30 ఏళ్ళు అయింది ఇప్పటికి. ఎక్కడుంటే అక్కడ ఉంటాడు స్వామి శివయ్య. ఇక్కడ అక్కడ దూరం దగ్గర అని కాదు, ఎక్కడైనా ఉంటాడు. ఆయన తలుచుకుంటే లేని చోటు అంటూ లేదు. పూలతోటే ఆ స్వామిని మొత్తం శివుని లెక్క అలంకారం చేసిండ్రు. పబ్లిక్ అంతమంది శివుని నామ స్మరణతోటి పరుగులే పరుగులు, ఉరుకులే ఉరుకులు అన్నట్టుగా నడుస్తుంది. అమ్మవారిని చూడండి, అమ్మవారి 2 కాళ్ళు, అమ్మవారి బొట్టులనే త్రిశూలము, 2 టన్నుల పూలు, మొత్తం గూడంతా అలంకారానికి వాడినరంట. పెద్ద పంతులు స్వామి కనబడ్డాడు. స్వామి దినాము శివయ్య పక్కకే ఉండి పూజలు గీజలు జోరుగా ఎత్తుంటాడు. మఠం శంకరయ్య స్వామి అంట. బ్రహ్మోత్సవాలు ఏంది ఏం కథ ఒక ముచ్చట చెప్పు స్వామి. ఇది లింగోద్భవం జరిగినటువంటి శుభదినం కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో 365 రోజులు దర్శించుకున్న ఫలితం ఈ ఒక్క రోజుతో వస్తుంది. మంచిగా అనిపిస్తున్నది. వాళ్ళందరూ ఒక తీరుగా ఆడుతుంటే, అవతల బంధుకేమో ఒక రకం చీరలతోటి ఒక అక్కలను చూసినాం కదా, యువతల బంధుకేమో తెల్ల తెల్ల చీరలు కట్టుకొని అక్కయ్యలు అందరూ ముద్దుగా బంగారు తల్లులోలే ఎంత మంచిగా ఆడుతున్నారో. రోడ్డు మీద మంచిగా ఛార్జింగ్లు పెడుతున్నారు. ఎన్ని ఫోన్లు, ఎన్ని ఛార్జర్లు, ఎంత కథ, ఏం లక్షణము. మళ్ళీ తీసుకున్న ఫోన్లకు ఒక నంబర్ ఎత్తున్నారు ముద్దుగా. ఇప్పుడు ఎన్ని ఫోన్లు పెట్టచ్చమ్మా ఒకటే పరి దీనికి? 60 ఫోన్లు పెట్టచ్చమ్మా. 60 ఫోన్లు ఒక్కటే పరి ఛార్జింగ్ పెట్టిండ్రు. చిట్టీలు వేస్తే వాళ్ళ చిట్టి వాళ్ళే తీసుకుపోతున్నారా? వాళ్ళు 1 అవర్ తర్వాత వచ్చి టోకెన్ చూపించారు అనుకోండి, అక్కడ 85 ఇక్కడ 85 అని అంటే సేమ్ వాళ్ళదే మొబైల్. లేదా ఇప్పుడు ఎవరిదైనా మిస్ అయిందంటే లాక్ తీసేసి వాళ్ళ ఫొటోస్ అవి చూపించాలి. ఎంతసేపు పెడితే ఎన్ని పైసలు తీసుకుంటారు? గంట సేపుకు 30 రూపాయలు. కోపిన్ కరెంట్ కోసం లైన్లు కడతారు, ఇండ్లు కావాలని దరఖాస్తులు పెడతారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కి అప్లికేషన్లు పెట్టుకున్నారు. గ్యాస్ సబ్సిడీకి వివరాలు ఇచ్చిండ్రు. సర్కార్ పథకాలు ఏమున్నా పబ్లిక్ పక్కా అప్లై చేసుకోవాల్సిందే, అది హక్కు కూడా. కానీ అన్నిటికాడ ముంగటుండేటోళ్ళు గీడ మాత్రం ఎందుకు వెనక పట్టు పడుతున్నారు? సర్వే అంటే చాలు సైడ్ అయిపోతున్నారు చాలా మంది. ఇంటికి ఫోన్లు వేస్తలేరు, ఆఫీస్కి వస్తలేరు, ఆన్లైన్ లో నింపుతలేరు. అప్పటికి సర్వేకి వివరాలు ఇవ్వాల్సిన వాళ్ళ కోసం మళ్ళా వేస్తుంటే మాకెందుకని పట్టిపర్వాలేనట్టే ఉంటున్నారు. గసంటి వాళ్ళు 33 జిల్లాలలో 3.5 లక్షల కుటుంబాలుంటే ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళు ఉత్త 9,000 లోపట్నే. ఎల్లుండే ఆఖరు. ఈ లెక్కన చూస్తే ఇంకో 1000-2000 కుటుంబాలు ఇస్తుండొచ్చు. చాలా సిటీలే దూరం దూరం ఉంటున్నారు. ఫోన్ చేస్తే ఇంటికి వస్తామన్నా ఆన్లైన్ లో నింపే ఛాన్స్ ఇచ్చినా లైట్ తీసుకుంటారట. అంతెందుకు సర్వే కరెక్ట్ చేయలేదు, తొండి లెక్కలు, బీసీల బలగం తగ్గించిరని లొల్లి పెట్టిన గులాబీ పెద్దలు ఇంతవరకు వివరాలు ఇవ్వలే. ఇదేంది సార్ అని అడిగితే కేసీఆర్ గారు కేటీఆర్ గారు పాల్గొనలేదని పదే 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 పాడిందే పాట అంటే అది చెప్తా ఉన్నాడు. నా ఎలక్షన్ అఫిడవిట్ లో నా కులం లేదా, ఆస్తుల వివరాలు ఉన్నాయి, నా కులం పేరు ఉన్నది, నా అన్ని ఉన్నాయి. ఆయన దగ్గర లేనిదేం పాడైంది? అసెంబ్లీ స్పీకర్ అయితే ఆయన ముఖాన కొడతాడు. అగనట ఎన్నికల సంఘం కాడ కులం సర్టిఫికేట్, స్పీకర్ కాడ ఆస్తుల వివరాలు తీసుకొని రామన్న పేరు మీద కాగితం నింపుకోవాలట ఆఫీసర్లే. నలుగురికి చెప్పవలసిన వాళ్ళు మీరే గిట్లంటే ఎట్లా సారు? అప్పట్లో మన గవర్నమెంట్ సర్వే చేసినాడు, ఎన్నికల సంఘము స్పీకర్ కాడికెళ్ళే తెచ్చుకున్నారా మీ వివరాలు? మీ లెక్కనే పబ్లిక్ కూడా ఆధార్ కార్డ్ ఎట్లా చూసుకొని రాసుకోండి, ఓటర్ కార్డ్ ఎట్లా వివరాలు తీసుకోండి, మావోన్ క్యాస్ట్ సర్టిఫికేట్ లా చూసి నాది కూడా రాసుకోండి అంటే నడుస్తుందా? బీసీల బలగం తగ్గిందని ఇప్పటికే లొల్లి కాబట్టి వివరాలు ఇయ్యనోళ్ళు రేపో ఎల్లుండో ఇయ్యండ్రి. మీ ఆస్తులేం గుంజుకోరు, మీ అకౌంట్ లో పైకమేం ఎత్తుకపోరు. ఏమో రేపు సర్కార్ పథకాలకి సర్వేకి ఆధారం అంటారేమో చూసుకోండి. మళ్ళా జాతర అంటే 2-3 రోజులు నడుస్తుంది, లేదంటే ఆరం, ఇంకా అంటే ఓ 10-15 రోజులు నడుస్తుంది. కానీ ఉత్తరప్రదేశ్లో ఓ జాతర 45 రోజుల కాంచెలి ఇరాం లేకుండా సాగుతూనే ఉందబ్బా. కోటాను మంది పోతాండ్రు. మీరిగిన పోయే ఉంటారు, లేదంటే మీ చుట్టాలు దోస్తులు. జర ఓ బాటల నీళ్లు పట్టుకరా రాదు, పోను మా కీలు గాలే అని తెప్పించుకున్నోళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆల్టితోటి గా జాతర ఓడిచిందబ్బా. శివరాత్రి సంబురము, ప్రయోగరాజుల పుణ్యతానము. శివయ్యం దాల్చుకొని త్రివేణి సంగమంలో మునిగతానికి శీతం వచ్చిండ్రు. 144 ఏళ్లకు వచ్చే మహాకుంభమేళాయే, మళ్ళా శంకరునికి ఇష్టమైన రోజాయే, జాతర ఇయాల్టికే ఆకరాయే. హీగేమున్నది, ఘాట్లలో పట్టు జాలలేదు. ఒక్కనాడే 2 కోట్లకు మీద వచ్చిరంటే చూడుండ్రిగా. గాలిమోటలకెళ్ళి పూలు చల్లిర్రు భక్తుల మీద. భోగి
యోగినాడు సురువై 45 రోజులు నడిస్తే 64 కోట్ల మంది తానాలు చేసిరట. నాగసాధువులు, అఘోరాలు, బాబాలు, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, బయట దేశాల భక్తులు లైన్లు కట్టిండ్రు. రాష్ట్రపతి మేడము, ప్రధానమంత్రి సారు, సీఎంలు, సెంటర్ మంత్రులు, హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాన్లు బొచ్చడు మంది దేశమంతటికెళ్లి రైలు బండ్లు, బస్సులు నడిచే. రాను ఈలుగానోళ్ళు ఇట్లా ఫోటోలకు తానాలు చేపించారు, వీడియో కాల్ చేసి ఫోన్లు గంగల ముంచేండ్రు. జైలున్న ఖైదీలకు గంగాజలం కొట్టబోయి తానాలు చేపిస్తే మా పాపాలు పోయినట్టే అని మురిసిపోయిండ్రు. ఐఐటి బాబా సార్ ఫేమస్ ఆయే, మోనాలిసా సెలబ్రిటీ ఆయే. 3 లక్షల కోట్ల బిజినెస్ జరిగిందటల్లో జాతర పేరు మీద. ఓ పారి తొక్కీసలాట 3 మాటల అగ్ని ప్రమాదాలు తీసేస్తే అంతా మంచిగానే జరిగినట్టు. మహాకుంభమేళ మళ్ళా చూడాలంటే ఇంకో 144 ఏళ్లకే. అయ్యో ఒక పారి పోయిరాకపోతిమి అని రందేం పెట్టుకోకుండ్రి. నడిమిట్ల మన గోదావరి కృష్ణమ్మలకు పుష్కరాలు వస్తాయి తీయండ్రి. దసరా, దివేల, ఉగాది, బోనాలు, సంక్రాంతి ఇట్లా ఏ పండుగ అన్నా తీసుకోండి, ఏదో తినుడు తాగుడే ఉంటది పక్క. కొన్ని పండుగలకు కౌస్ తింటే కొన్నిటికి బెల్లం మిఠాయిలు తింటాం. కానీ శివరాత్రి అట్లా కాదబ్బా, చాలా నిష్ఠతో చేసుకునే పండుగ. ఇల్లంతా శుద్ధి చేసుకొని ఒక్క పొద్దులు ఉంటారాయే. అటెనక పండ్లు ఫలాలు తింటారు. గావి తెచ్చుకోను మార్కెట్కు పోతే సుక్కలగు పడ్డాయి. బంతిపూలు బంగులెక్కినాయి, చామంతులు చెట్టెక్కినాయి, మల్లెపూలు మొగుల మీద ఉన్నాయి, గులాబీలు గుట్టెక్కినాయి. అటు గరకపోసలు గుసాయితున్నాయి, మారేడు దళాలు మూతి ముడుచుకుంటున్నాయి, మోదుగు పూలు మూత మోగుతున్నాయి. అవు మరి ఏది ముట్టుకున్నా పీటాన పీరం పండుగ పూట. 150 కూడా పోతుంది చామంతి. నార్మల్ 60, 70, 80 ఉంటుంది. ఈ రోజు నిన్న నుంచి 120, 150 పోతుంది. ఎప్పటికే ఉండదు, పండుగకే 20 రూపాయలు మూర, ఉట్టేప్పుడు 15 రూపాయలు అమ్ముతాం. ఇక పండ్లను చూస్తే అంగురాలు అందుతలేవు, సేపులు చేయిస్తున్నాయి, సంత్రాలు జిక్కుతలేవు, మొరంగడ్డ మొగులెక్కింది, సపోటా సంధిస్తలేదు, పుచ్చకాయ పురుగాలు వనిస్తలేదు. మొన్నటికి ఇవాళకి మస్తు పెరిగింది రేటు. 150 ఉంటది, ఇవాళ ఉంటే 200, 300 ఇట్లా ఉన్నది ప్రైస్. ఈ రోజు పండుగ ఉంటే అందుకోసం అంత రేటు ఉన్నది. గదన్నట్టు పండ్లు పట్టుకునేటట్లేవు, పూలు ముట్టుకొని ఇస్తలేవు. పువ్వులు లేకుంటే పూజ కాదాయే, పండ్లు లేకుంటే ఒక్క పొద్దులు నడవయాయే. రేట్లు ఉన్నాయి. ఇప్పుడు 2000 పట్టుకొని వస్తే పూలకు సరిపోతలేవు, కూరగాయలకు సరిపోతలేవు. పండ్లు ఏడుకని తెచ్చుకోవాలి. నైట్ మొత్తం జాగరణ చేస్తారు, ముట్టించి అన్ని పెడతారు. ముంత కంచుడు పెట్టి పండ్లు అన్ని పెట్టిస్తారు. ఒక పొద్దున్న విడిచి పెడతారు. 70, 80 పెరిగిన రేట్లతో కొనేటోళ్ళకే కాదు, అమ్మేటోళ్ళకు సుధా తిప్పలే ఉన్నది. 10, 20 అడుగుతారు. మేము అంత దూరంకి ఛార్జీలు పెట్టుకొని వస్తే ఏమి వస్తలేదు. కొంతమంది అయితే 10 రూపాయలకే అడుగుతారు. 10 రూపాయలకేసి అన్ని అని పిరమున్న కొనక తప్పదు కాబట్టి శాస్త్రానికి నన్ను కొంటపోయిండ్రు. ఒక్క పొద్దులని అనుకుంటాం గాని శివరాత్రికి ఖర్చు మంచిగానే అవుతున్నట్టు. పార్టీ పెట్టి నడిపించుడు అంత అల్కగా అయ్యే పని కాదు. ఇన్నేళ్లల్లో ఎంతో మంది ఎన్నో పార్టీలు పెట్టిండ్రు, డిపాజిట్లు రాక దుఃఖం మూసేసిండ్రు. కానీ కొందరంటే కొందరు ఓట్లు సీట్లతో పని లేకుండా పనిచేస్తారు, రాజకీయాలలో నిలబడతారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్టీఆర్ సారు 9 నెలల్లో పవర్లకు వస్తే, జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లు కొట్లాడిన పవన్ కళ్యాణ్ సారు ఇప్పుడు చిన్న సీఎం అయి కూర్చున్నాడు. మన రాజకీయాలు రోజు చెప్పుకునేటియే గాని గీ పార్టీ ముచ్చట చూడుండ్రిగా. తమిళనాడు ఎలక్షన్ తగ్గఫర్ ఉండేటట్టున్నది పో. తమిళ వెట్రి కలగం పార్టీ అందరికంటే ముందే తయారైతుంది. మళ్ళా జెండా ఎగరేసి ఏడాదైనందుకు ఫస్ట్ మీటింగ్ పెట్టి ఎలక్షన్ల మా తడాక ఏందో చూపిస్తామని సవాల్ చేసిండు హీరో విజయ్ సారు. ఇకమతులతోటి పార్టీలను పవర్లకు తెస్తాడని పేరు పోయిన ప్రశాంత్ కిషోర్ గిన వచ్చిండుల్లో. ఇంకో ఏడాదైతే అసెంబ్లీ ఓట్లే ఆడ. ఇటు అధికార పార్టీ డిఎంకేను, అటు బీజేపీకి సూటి పెట్టి నడిపిస్తాండు రాజకీయం. మీరు గెట్అవుట్ అంటే మీరు గెట్అవుట్ అని ఈ 2 పార్టీలు కీసులాడుతుంటే, ఏహే మీరిద్దరు గెట్అవుట్ అని విజయ్ సారు కొత్త లడాయి అందుకున్నాడు. జయమ్మ కాలం చేసినాక అన్నా డిఎంకే పతార తగ్గి డిఎంకే జోరు చూపిస్తాంది. గిసొంటి టైంలోనే కొత్త పార్టీ వెట్టుడుతోటి ఇక ఈ ఇద్దరి నడుమే పోటీ ఉంటదనే ప్రచారం అవుతుంది. అయితే విజయ్ సార్కు సెంటర్ వాళ్ళు వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చినందుకు పక్కా బీజేపీ తోటి కలుస్తాడని డిఎంకే పార్టోళ్ళు అంటుండ్రు. ఇప్పటికైతే గింతే చూడాలి మరి రేపు తమిళ రాజకీయం ఎట్లుంటదో. Vijay is not a leader, political leader for me. He is the new hope for Tamil Nadu. వార్తలకు స్వాగతం.
ఈనాటి వార్తల్లోని ప్రధాన అంశాలు. ప్రధానితో ముఖ్యమంత్రి భేటీ, నేటితో ముగిసిన మహాకుంభమేళ, వైభవంగా శివపార్వతుల కళ్యాణం. గిట్ల చదువుతారు కానీ మన యాసల మన వార్తలు ఉండాలని తీన్మార్ వార్తలు చాలు చేస్తే ఎట్లా రువడి చూపిస్తుందో చూస్తూనే ఉన్నారు. తెలంగాణ అంతా మస్తు కాయిష్ చేస్తాన్రు. ఊకే మేమే చెప్తే ఏం బాగుంటది? గీ చెల్లెమ్మలు చెప్పే తీన్మార్ వార్తలు గిన చూడండి జరా. నమస్కారం, నేను మీ సౌమ్య. అందరికి శనతులు. తీర్మాన్ న్యూస్ కు స్వాగతం. ఇగో ఈమెవరు? మన నిష్ఠ లెక్కన ఉందిగా. నిష్ఠ, ఓ నిషిత. అరే ఏంటి మేడం మీరు నన్ను ఊకంటే డిస్టర్బ్ చేసిన? నేను ఈరోజు బిజీగా ఉన్నానని చెప్పాను కదా. అబ్బో నీ బిజీ సరే కానీ మరికొండ స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ జరుగుతుందంట, పోయి అడుచుకోండా. అబ్బా ఎంత ముద్దుకున్నారో మా చిన్నారి ఉపాధ్యాయులు. అరే అవును నిజ ముద్దుకున్నారు. సరే కానీ అక్కడికి ఎవరెవరు వచ్చారు, ఏమేం బోధించారు? అక్కడ సెల్ఫ్ గవర్నమెంట్ డే సందర్భంగా పెద్ద పెద్ద సార్లు, మేడం వాళ్ళు, డిఈఓ, ఎంఈఓ, కలెక్టర్, ఎడ్యుకేషనల్ మినిస్టర్ కూడా వచ్చారు. అరే ఓ పొల్ల ఆగు, నేను కూడా సార్ వాళ్ళతో మేడం వాళ్ళతో ఫోటోలు దిగుతాను. వారెవ్వా, ఈ షెల్లే మా పద్మ లెక్క యాంకరింగ్ అద్దర కొడితే ఈ బుజ్జేమో చంద్రవ లెక్క ముద్దుగా చెప్పింది ముచ్చట. నల్గొండ జిల్లా మర్రిగూడల ఓ ప్రైవేట్ బడిలా సెల్ఫ్ గవర్నమెంట్ డే నాడు ఆడ జరిగిన ముచ్చట్లను మన తీన్మార్ వార్తల లెక్క చెప్పిండ్రన్నట్టు. చూస్తుంటే రేపు మా పద్మన్ పక్కకు నూకి చంద్రవను సైడ్కి చేసేటట్టు పో. ఇదన్నమాట సెంటిమెంట్ స్కూల్ సెల్ఫ్ గవర్నమెంట్ డే ముచ్చట్లు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. నమస్తే.